ప్రియురాలు ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగనచ్చా ఐశ్వర్య పక్కనుంటే రాఘవ గారు రెచ్చిపోతున్నారు. ఐశ్వర్య పక్కనుంటే ఎవరైనా రచ్చిపోతారు. ఏమండి ఇవన్నీ వింటే మా ఆవిడ నిజం అనుకుంటుందండి. బంగారం ఏంటి చూస్తున్నావురా? చందమామ చూడు ఎంత బాగుందో కదా. ఏం చేస్తున్నావు? చందమామ దించుతున్నాను రా, నీకు కావాలన్నావు కదా. అందరు కదా. అయినా నాకు ఆ చందమామ అక్కర్లేదులేండి. ఎందుకు? నువ్వు ఉన్నావుగా. ఎందుకు రాగ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఉడత పిల్లకి జాంకాయ ఏమి ఇష్టం అంటే ఏం చెప్తుంది, కోతి పిల్ల కొబ్బరి చెప్పు ఎందుకంటే ఏం చెప్తుంది, అలాగే ఇది కూడాను. నీకు విషయం చెప్పనా, నీరు లేకుండా చేప ఉండలేదు, చేదు లేకుండా వేప ఉండలేదు, నువ్వు లేకుండా నేను ఉండలేను రా. సో క్యూట్. ఎలాంటివి ఉంటాయని తెలిసి ఇంకో 4 డైలాగులు రాసుకునేవాడిని కదండి నేను. సరే రాగ్ నాకు టైం అవుతుంది. ఏమన్నావు? సరే రాగ్. బంగారం నీ మానాన్ని నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? నాకు మామూలు ఏమివ్వా? చాలు. రాగ్ రేపు ఇదే టైంకి ఇక్కడే ఇలాగే కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అమ్మో ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని ఈ పిల్లతో పరచగలేంట్రా? నాకు ఆ పిల్ల అంటే ప్రాణం ఉండి. నీ పిల్లానికి తెలిస్తే ఆ ప్రాణమే తీసేస్తదరా. అక్కడ దాకా తెచ్చుకుంటావా ఏంటండి? అయినా నువ్వెవడరా ఈ విషయాలు? పక్కింటోడిని. పక్కింటోడు పక్కింట్లో పడి ఉండాలి, పక్కలో దూరి మాట్లాడకూడదు. అమ్మా మీ ఆవిడికి చెప్తా, ఏయ్. నీ అంతు తేలుస్తా. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. కర్పూరం ఏం చూస్తున్నావురా? ఆ చందమామ ఎంత బాగుందో కదా. నీకు నచ్చిందా? ఎక్కు. ఏంటి డైలాగ్ లో బంగారం మిస్సింగ్? మా ఆవిడ కోసం చందమామ దించుతున్నాను మేడం. మీకు అందదు కదా. వీడికైతే అసలు అందదు. నాకు ఆ చందమామ వద్దురా. ఏంటి పక్కన ఈ చందమామ ఉండగా మళ్ళీ ఆ చందమామ. అయ్యో, అక్కడ బంగారం ఇక్కడ కర్పూరం మిగతా అంతా సేమ్ టు సేమ్. అసలు ఎందుకండి నేనంటే మీకు అంత ఇష్టం? ఉడత పిల్లకి జాంకాయ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తుంది, కోతి పిల్ల కొబ్బరి చెప్పు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తుంది, అలాగే ఇది కూడా రా. నీకు విషయం తెలుసా, మొన్న వరదలు ఎందుకు వచ్చాయో తెలుసా? వర్షాలు వచ్చాయి కాబట్టి. కాదు, నిన్ను చూద్దామని వచ్చాయి. ఎక్స్ట్రా డైలాగ్ ఒకటి యాడ్ చేశాడు. ఆ వరదల్లో ఇది కొట్టుకుపోయినా బాగున్నాం. హలో అలాగే డాక్టర్. ఓకే డాక్టర్ వచ్చేస్తున్నాను. ఏమైందండి? లేదురా, మొన్న గోరు చుట్టేస్తే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించాం కదా, రిపోర్ట్లు వచ్చాయంటే డాక్టర్ గారు రమ్మంటున్నారు. నిన్ను మోసం చేస్తున్నాడు అన్నయ్య గారు. పక్కింట్లో ఉండండి. ఎన్నో పూజలు చేసుకుంటేనే గానీ ఇలాంటి భర్త రాడు. ఆ చేసు పూజలు కరెక్ట్గా చేయొచ్చు కదా, మంచి మూడు వచ్చేవాడు నీకు. ఎండాకాలంలో బంగాళాఖాతం ఎండిపోతుందన్న నమ్ముతాను గానీ నా మొగుడు మోసగాడంటే అస్సలు నమ్మను. ఏంటి మేడం ఇది? దీనికి ఏదో సపోర్ట్ చేద్దామంటే బంగాళాఖాతం బంగాళదుంప పంటదేంటి దుంప మొకంది. డాక్టర్ నమస్తే డాక్టర్. రావయ్య జిగురుమూర్తి. జిగురుమూర్తి కాదు బాబు, నా పేరు జి గురుమూర్తి. రిపోర్ట్స్ వచ్చాయి, మీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్. నార్మలా? ఇదిగో మీ ఆవిడ రిపోర్ట్లు తీసుకెళ్ళి. అంతా నార్మలే కదా సార్? అంతా నార్మల్ సార్, మీ దగ్గర పెట్టుకొని చెప్తాను. అది కాదయ్యా. వస్తాను సార్, మళ్ళీ వస్తాను. ఏమై మృతరావు ఇలాదా? అమృతరావు జబర్దస్త్ లో ఎన్ని రోజులు పెట్టి చేస్తున్నావు? 4 సంవత్సరాలు. పెర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చేయనిచ్చావు నన్ను? ఇప్పుడు చేస్తాను చూడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారే, నీ కర్పూరం ఇంకొక 2 రోజులకి మించి ఉండదని చెప్పారే. మీరేమన్నారు? అదిగో యాహో సాహో అన్నాడు, చూసావా? ఏమన్నారు చెప్పండి. డాక్టర్ గారు అన్నారు మీ కర్పూరానికి గోర్ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఏమండి, నేను అలాగా 2 రోజుల్లో పోతాను కదా, నేను పోయాక మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అని నన్ను బతిమాలొద్దు. బతిమలాడతాను. మనం ఇయ్యక్కలేదు, వాళ్ళే వేస్తారు స్కెచ్. నేనంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. ఇదిగో అగరబత్తి, దయచేసి 2-3 రోజుల్లో మా ఈదిలోకి రావద్దు, వచ్చినా మా ఆవిడకి కనిపించొద్దు. ఇదిగో అమ్మాయి, వెంటనే నా ఇంటికి వచ్చి నాకు కనబడు. అగరబత్తి. రాగ్. ఒరే
టైమింగ్ దాచావా అంత స్పీడ్ వచ్చేయండి రా. నీకంటే అలాగే టైమింగ్ లేదు, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ రా, కరెక్ట్ గా టైంకి వస్తది. హలో పంతులు గారు, ఈ రోజు సాయంత్రమే అద్భుతమైన ముహూర్తం ఉంది. 9 సంవత్సరాల దాకా మళ్ళీ రాదని దయచేసి చెప్పకండి పంతులు గారు. ఏంటి పంతులు గారు, సాయంత్రం మంచి ముహూర్తం ఉందా? మేము చూసుకుంటాం. నా తల్లి, కరెక్ట్ టైంకి వచ్చావు. నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయిరా? ఏమో పెళ్లి పాటలోనే ఆటోమేటిక్ గా వచ్చేసేయండి. ఇదిగో జిగురుమూర్తి, ఇప్పుడు వచ్చారేటండి బాబు? అదే ఇందాక రిపోర్ట్స్ కోసం వచ్చావు కదా, రిపోర్ట్ మర్చిపోయారా? అదే చెప్పండి మొత్తం చెప్పండి. ఆ రిపోర్ట్లు ఏముందో చెప్పండి. అది కాదమ్మా, నీకు అసలు ఏమీ కాలేదు. నువ్వు ఒక్క టాబ్లెట్ కూడా వాడక్కలేదు. నువ్వు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూసారన్నయ్య, నిజం చెప్తే నేను ఎక్కడ చచ్చిపోతానని డాక్టర్ గారు కూడా అబద్ధమే చెప్తున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? డాక్టర్ గారు ఏం జరుగుతుందో తెలుసా? వీడు దీనికి జబ్బు ఉందని చెప్పి నమ్మించాడు. ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అది దీనికి చెప్తుంటే గుడి వాళ్ళ గుడి ఉంటది, కాకినాడలో కాకుంటదని కాకబుర్లు చెప్తుంది ఇది. ఇప్పుడు చూడు ఏదైతే అదే నేను చెప్తా. మా కావాలంటే ఈ రిపోర్ట్లు చూడు, నీకు అసలు ఏం కాలేదు. అది తెవల్చల్లగా టైం అయిపోతుంది. అవునవును, టైం అయిపోతుంది. ఆగరా, డాక్టర్ గారిని పట్టుకుని అంత మాట అనకూడదు అలాగా. డాక్టర్ గారిని కాదురా. వాడిని అయితే అనొచ్చు. నన్ను అంత మాట అంటావా? అగరబత్తితో నేను తగలెట్టేస్తా చూడు, తేడా వస్తుంది. ఏం బంగారం? దండేయాల్సింది ఆ పిల్ల మెల్లో కాదురా. పెళ్ళయిందా? అంటే ఏదోరా, ఒంగుందిలా మెడ ఉంచింది, తాళి కట్టేశాను, అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. పెద్దగా చదివింపులు కూడా రాలేదు, దాని పెళ్లి అంటారా? ఒక్కసారి ఏరా, పెళ్ళి అయ్యింది, ఉత్తినే మెడంచాను, చదివింపులు కూడా రాలేదు. ఉత్తినే ఉంచలేదురా, ఇలా ఉంచు. గోరు చుట్టూ కానీ టెస్ట్ చేయించి గోరు క్యాన్సరా? చదివి సరిపోతాయా? లేకపోతే అల్టిమేట్ అశోక్తో పెట్టుకుంటారా? అగరబత్తి పోతే ఏముందండి, ఇంకో కొవ్వొత్తి తీసుకోండి. పక్కీదిలో సాంబ్రాణి ఉంది, సాంబ్రాణి వెలిగిస్తాం. కొన్ని మొహాలు మాత్రమే అమాయకంగా ఉంటాయి, అంతే కదా? ఖుష్బు గారు ఏమంటారు? ఓ వాట్ an entertainment, what an entertainment, superb. On the whole, I loved it, Raghava garu, superb. మంజుష గారు, ఖుష్బు మ్యామ్, నా కోసం మీరు ఒక్కసారి ఒక వీల్. అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో సూపర్ గా చేశారు. వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఐ ఎంజాయ్ థరోలీ. సూపర్ రాఘవ గారు.